నమస్తే. ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, ప్రైవేటు బస్సులు నడిపిస్తున్నటువంటి డ్రైవర్లే కావచ్చు, కండక్టర్లే కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా జాలి అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్ల యొక్క వాళ్ళు పగలు డ్యూటీ చేస్తే, అంటే పగల నుంచి పగలు షిఫ్ట్ వచ్చినటువంటి వాళ్ళు రాత్రి వరకు డ్యూటీ చేయాలి. మరి రాత్రి డ్యూటీ చేసి మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ ఉదయమే 4 నుంచి 4:30కేమో ఆ పట్టణాల్లో కానీ అలాగే గ్రామాలలో సైతం కూడా 4:30 వరకే మళ్ళీ లేచి మళ్ళీ స్టీరింగ్ పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు స్టీరింగ్ పడితేనే ప్రయాణికులు వాళ్ళు అనుకున్నటువంటి గమ్యస్థానాలకు చేరుతారు. సో ఇట్లా ఆర్టీసీ కార్మికుల యొక్క ముఖ్యంగా డ్రైవర్లు అలాగే కండక్టర్ల యొక్క పనితీరు చాలా నిజంగా గ్రేట్గా మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సో వాళ్ళు పడుకునేది కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోయేది. అలాగే వాళ్ళు డిపోలలో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే లాస్ట్ ట్రిప్ ఎక్కడికైతే ఉంటుందో బస్సు అక్కడనే అవసరమైనట్టయితే అదే బస్సులో పడుకోవాలి. వాళ్ళు బస్సు వెనకాల సీట్లో ముందు సీట్లో ఎక్కడో సీట్లో పడుకోవాలి. కొన్నిసార్లు బస్సు పార్కింగ్ కూడా సరైనటువంటి ప్లేస్ లేకపోతే రోడ్డు పక్కన పెట్టుకొని వాళ్ళు పడుకుంటారు. అక్కడనే దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు, రకరకాలైనటువంటి శబ్దం కావచ్చు. సో ఇట్లా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన ఒక స్టోరీ కనబడతా ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించినటువంటి అదొకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో రాత్రి వరకు డ్రైవింగు, కోడి కూయక ముందుకే స్టీరింగు, నిద్రపోయేది 4-5 గంటలే. ఆర్టీసీ నైట్ హాల్ట్ సర్వీసుల డ్రైవర్ల విశ్రాంతికి అరకొర ఏర్పాట్లు, ఒక్కో గదిలో నేలపైనే 6-7 నిద్ర, కొన్ని చోట్ల బస్సు సీట్లలోని. ఇది నిజం. ఇది 4-5 గంటలు కూడా వాళ్ళు పడుకోవట్లేదు. అర్ధరాత్రి వరకు డ్రైవింగు, కోడికి పోయే ముందుకే మళ్ళీ స్టీరింగ్. ఇట్లా నైట్ హాల్ట్ సర్వీసుల డ్రైవర్ల విశ్రాంతికి నైట్ హాల్టింగ్ ఎక్కడైతే చివరిగా వాళ్ళు మధ్యాహ్నం 1 గంటలకు 2 గంటలకు డ్యూటీకి ఎక్కితే మళ్ళీ వాళ్ళు దిగేసరికి 10:30-11 అవుతుంది. మళ్ళీ వాళ్ళు భోజనం వాళ్ళు తినేసి వాళ్ళు పడుకునేసరికి మళ్ళీ 11:30-12 అవుతుంది. అట్లా చాలామంది కొన్ని దగ్గర విశ్రాంతి గదులు ఉన్నప్పుడు కూడా దాంట్లో 5-6 పడుకొని, అంటే ఒకరికి వాళ్ళ మీద ఇంకొకరు పడుకోవాలి. అట్లా చాలా డిపోలలో అదే పరిస్థితి ఉన్నది. ఈ ఉప్పల్ డిపో కానీ, వరంగల్ డిపో కానీ, కరీంనగర్ ఇట్లా చాలా ప్రాంతాల్లో సరైనటువంటి అరకొర వసతులే. మరి అన్ని బస్సులు డిపోకి వచ్చే ఉంటాయా అంటే అది కూడా కాదు కదా. కొంతమంది ఈ డిపో కాకుండా లాస్ట్ ట్రిప్పు బస్సు వేరే ఏదో మారుమూల ప్రాంతంలో ఆగి ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఇబ్బందే. దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లకు, ముఖ్యంగా నైట్ హాల్ట్ సర్వీసుల్లో వెళ్లే వారికి నిద్రపోయేందుకు తగినంత సమయం, సరైన సౌకర్యాలు కొరవరుతున్నాయి. రాత్రి నిద్ర కనీసం 6:30 నుంచి 7 గంటల వరకైనా ఉండాలి. కానీ నైట్ హాల్ట్ బస్సుల డ్రైవర్లు 4-5 గంటల నిద్ర కూడా పూర్తి కాకుండానే మళ్ళీ బస్సు స్టీరింగ్ పట్టాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు వెళ్లే ప్రైవేటు బస్సుల డ్రైవర్లకు తగినంత విశ్రాంతి లభించడం లేదు. సో కనీస సదుపాయాలు కూడా కరువైపోయినాయట. నైట్ హాల్ట్ సర్వీసుల డ్రైవర్లు మధ్యాహ్నం 1 నుంచి అలాగే 2 గంటలకు, అంటే మధ్యాహ్నం 1కి లేకపోయినట్టు 2 గంటలకు స్టీరింగ్ పడితే రాత్రి 10:30 గంటల వరకు డ్యూటీ ముగుస్తుంది. ఏకధాటిగా 8-9 గంటల పాటు బస్సు నడపాలి. గమ్యం చేరాక నిద్రపోయేందుకు చాలా చోట్ల కనీస సదుపాయాలు లేవు. కొన్ని చోట్ల రోడ్డు పక్కనే బస్సు ఆపి అందులోనే సీట్లపై నిద్రించాలి. మరికొన్ని చోట్ల రెస్ట్ రూములు ఉన్నా చిన్న గదిలోనే 6-7 నిద్రపోవాలి. అది కటిక నేలపై. భోజనం తర్వాత నిద్రపోయేసరికి 11:30 అవుతుంది. రూట్ను బట్టి తెల్లవారుజామున 3:30 లేకపోతే 4 గంటలకు నిద్ర లేచి 4 నుంచి 4:30 వరకు మళ్ళీ బస్సులోకి వచ్చి మళ్ళీ స్టీరింగ్ పట్టాలి. అంటే నిద్రపోయే సమయం 5 గంటల లోపే ఉంటుంది. దీంతో ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఆర్టీసీ కార్మికులకి రెస్ట్ అనేది ఉండదు. అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ డిపో గారికి రావడం, మళ్ళీ ఎక్కించుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఇటీవల మనం ఇంకా మహిళల యొక్క రద్దీ పెరగడంతో కనీసం బస్సు డిపోలో సైతం కూడా ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అనగానే ఆ డ్రైవర్కు, కండక్టర్ రెస్ట్ దొరకట్లేదు. బస్సు ఆడ ఆపడే వాళ్ళసం నిండిపోతూ ఉంది. ప్రయాణికులు గగ్గోలు పెడతారు. అట్లా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే డ్యూటీకి ఎక్కుతారో మళ్ళీ డ్యూటీకి ఎక్కినప్పుడు మళ్ళీ దిగినప్పుడే ఇక మిగతాది రెస్ట్, అదంతా కూడా బిజీ టైం ఇవ్వాలి. అదంతా కూడా మధ్యలో రెస్ట్ ఎక్కడ దొరకట్లేదు. ప్రైవేటు బస్సుల్లోనూ హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై,
విశాఖపట్నం, ముంబైతో పాటు భువనేశ్వర్, కోయంబత్తూరు, కొచ్చి వంటి సుదూర ప్రాంతాలకు ప్రైవేట్ ఆపరేటర్లు నడిపించే బస్సుల్లో ఇద్దరేసి డ్రైవర్లు ఉంటున్నారు. వారికి తగినంత విశ్రాంతి ఉండట్లేదు. కొన్ని బస్సుల్లో రెండో డ్రైవర్ నిద్రించేందుకు ఉన్న బెర్తును ప్రయాణికులకు ఇచ్చేస్తా ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు ఉన్న ప్రైవేట్ బస్సుల్లో ఇంకోరు పడుకుంటారు, ఇంకోరేమో స్టీరింగ్ పడతారు. అట్లా ప్రయాణికులు ఎక్కువ కావడంతో ఇంకో డ్రైవర్కు కేటాయించినటువంటి పడుకోవడానికి కేటాయించినటువంటి సీటు సైతం ప్రయాణికులకు ఇస్తూ ఉన్నారట. ఇట్లా సులభ్ కాంప్లెక్స్లో కాలకృత్యాలు. హైదరాబాద్లోని ఉప్పల్లో నైట్ హాల్ట్ చేసే బస్సుల డ్రైవర్లకు కనీస సదుపాయాలు లేవు. వరంగల్ 2 డిపో బస్సులు 19, తొర్రూరు డిపో 18, మొత్తం 37 బస్సులు రోడ్డు పక్కన నైట్ హాల్ట్ చేస్తాయి. బస్సుల్లోనే డ్రైవర్లు నిద్రపోతారు. రోడ్డు పక్కన సులభ్ కాంప్లెక్స్లో కాలకృత్యాలు తీర్చుకోవాలి. రాత్రి 10:30 నుంచి 11 గంటలకు చేరుకుంటే నిద్రపోయేసరికి 11:30 దాటుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరాల్సిన పరిస్థితి. కొన్ని బస్సులు 3 నుంచే మొదలవుతాయి. సూర్యాపేట, తొర్రూరు, జనగామ తదితర డిపోలకు చెందిన 40కి పైగా బస్సులు రాత్రి 10:30 నుంచి 11 గంటలకు జగదీర్గుట్టకు చేరుకొని తెల్లవారుజామున 4ంటికి మళ్ళీ బయలుదేరుతాయి. సరిగ్గా నిద్ర ఉండదు. ఒక గదిలో 7-8 మంది నిద్రపోవాలి. మా బెడ్షీట్లు మేమే తెచ్చుకోవాలని ఓ డ్రైవర్ వాపోతున్నాడట. ఇక మిర్యాలగూడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరే ఓ ఎక్స్ప్రెస్ బస్సు సూర్యాపేట, మోత్కూరు మీదుగా జగదీర్గుట్టకు రాత్రి 11 గంటలకు చేరుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు తిరిగి బయలుదేరి ఉదయం 10 గంటలకు సూర్యాపేటకు చేరుతుంది. ఒకే డ్రైవర్ మొత్తం 20 గంటలు డ్యూటీ చేయాలి. రాత్రి విరామం 5 గంటలే. ఇక అలాగే ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ వంటి ప్రధాన బస్టాండ్లో విశ్రాంతి గదులున్నా సరిపడలేవు. ఇక చూడండి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రయాణికులని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలంటే డ్రైవర్ల పాత్ర యొక్క చాలా కీలకం. వాళ్ళు ఒక్క క్షణం పాటు కునికి తీసిండ్రు అనుకో, ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకున్నారు అనుకో, నిద్ర వచ్చి బస్సులో ఉన్నటువంటి ఎంతమంది అయినా కానీ ఇక వాళ్ళు మళ్ళీ ఆగమే. ఇక అంతా కూడా ఎంతోమంది ప్రాణాలు పోతాయి. ఒక్క సెకండ్ డ్రైవర్ స్టీరింగ్ని కనుక కళ్ళు మూసుకొని అది ఆదమర్చింది అనుకో, పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసు కదా. అందుకనే డ్రైవర్లకి కావలసినటువంటి సౌకర్యాలని కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్ల యొక్క పరిస్థితి కనబడతా ఉన్నది. కేవలం 4-5 గంటల పాటు మాత్రమే నిద్రపోతా ఉన్నారు. కొన్ని చోట్ల కనీసం పడుకోవడానికి కూడా చోటు లేకపోతే బస్సు ఏదో మురిగ్గాలో పక్క పెట్టి ఆపుకొని సులభ్ కాంప్లెక్స్ పక్కన ఆపుకొని పడుకొని మళ్ళీ తెల్లారేసరికి 4 గంటలకే, రాత్రి 11 గంటలకు లాస్ట్ ట్రిప్పు, మళ్ళీ తెల్లారు 3:30-4 గంటలకి మళ్ళీ ఫస్ట్ ట్రిప్పు. అట్లా వాళ్ళు ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం కొంత సుముఖంగా ఉండి వాళ్ళకు మిగతా సంబంధించినటువంటి వసతులు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ డ్యూటీ టైమింగు పడుకోవడానికి కావాల్సినటువంటి కొంత టైం కనుక ఉన్నట్టయితే కొంత బాగుండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. రాత్రి వరకు డ్రైవింగు, అలాగే కోడి కూయక ముందుకే స్టీరింగ్ పట్టుకున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలపైన ఒక అద్భుతమైనటువంటి కథనం అనుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.